హాయ్ అమ్మ, వెల్కమ్ టు మ్యాథ్స్ వింగ్స్. మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో ఆల్రెడీ 3 ప్రాబ్లమ్స్ చూసాం కదా ఫస్ట్ బిట్లో. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 4th ప్రాబ్లం నుంచి కంటిన్యూ చేద్దాము. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. మనం ఏ చాప్టర్ చేస్తున్నాం ఇప్పుడు? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. సో దీంట్లో ఆల్రెడీ 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి ఫస్ట్ బిట్లో. ఇప్పుడు 4th ప్రాబ్లం నుంచి కంటిన్యూ చేద్దాం. ఆ 3 ప్రాబ్లమ్స్లో మనకి ఏమి ఇచ్చారమ్మా? ఓన్లీ పాయింట్స్ ఇచ్చారు. కోఆర్డినేట్ పాయింట్సే ఫైండ్ అవుట్ చేయమన్నారు మనల్ని. అంటే ఒక 2 పాయింట్స్ ఓల్డ్ ఇచ్చి న్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాం, అలా చేశారు. బట్ ఇక్కడ ఏంటి 4th నుంచి మనకి ఈక్వేషన్ ఇచ్చారు. ఇక్కడ ఓల్డ్ ఈక్వేషన్ ఇచ్చారనుకో మనల్ని న్యూ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకేనా? ఇప్పుడు ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు -1, 2. ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అయిందన్నాడు? -1, 2. షిఫ్టెడ్ ఆరిజిన్ ఏంటమ్మా మనకి? h, k. మనకి తెలుసు కదా. బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఫాలోయింగ్ ఈక్వేషన్ నుంచి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత వచ్చే ఈక్వేషన్, అంటే న్యూ ఈక్వేషన్ని మనం అక్కడ న్యూ ఆరిజిన్ న్యూ కోఆర్డినేట్ x', y' ఎలా చేసామో, సో ఇక్కడ న్యూ ఈక్వేషన్ అక్కడ ఓన్లీ కోఆర్డినేట్ పాయింట్ కాబట్టి పాయింట్స్లో ఫార్ములా తీసుకున్నాము. ఇక్కడ కూడా అదే ఫార్ములా యూస్ చేస్తాం, బట్ ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి ఈక్వేషన్లో చేస్తాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఓల్డ్ ఈక్వేషన్ ఇచ్చారు, న్యూ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అది విషయం అమ్మ. ఇప్పుడు మనం సొల్యూషన్ తీసుకుందాం. దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ వన్ తీసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? గివెన్ ఈక్వేషన్ x² + y² + 2x - 4y + 1 = 0. సో అదే ఇక్కడ మనం రాసుకున్నాం. మనకి ఏమి ఇచ్చారు? ఇప్పుడు ఓల్డ్ ఈక్వేషన్ ఇచ్చారు, అంటే xy వాల్యూస్లో ఇచ్చారు. మనకి వెళ్ళి న్యూ అంటే x', y'లోకి తీసుకోవాలన్నమాట. సో దానికోసం మనకి ఏమి ఇచ్చారు? షిఫ్ట్ అండ్ ఆరిజిన్ పాయింట్ ఏమి ఇచ్చారు? h, k ఎంత ఇచ్చారు? -1, 2. h, k వాల్యూ ఎంత ఇచ్చారు? -1, 2. ఇప్పుడు x = x' + h, y = y' + k. సో మనం ఇక్కడ ఏంటి? x = x', h వాల్యూ ఎంత? -1. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి -1. y = y' + k. k వాల్యూ ఇక్కడ ఉంది కదా మనకి 2 అని, ఈ 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. k ప్లస్ y' + 2. సో మనకి x వాల్యూ ఎంత వచ్చింది? x' - 1. y వాల్యూ ఎంత వచ్చింది? y' + 2. ఈ సబ్స్టిట్యూట్ x5 వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా? ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నారు అనుకో, ఆ ఈక్వేషన్ 1లో ఈ x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏముంది ఇక్కడ? x². x వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? x' - 1, x' - 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y² ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. y = y' + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2x, 2 ఇంటూ x' - 1 మైనస్ 4 ఇంటూ y' + 2 ప్లస్ 1 + 1 = 0. సో x ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము ఈ ఈక్వేషన్లో. ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి. ఏమొస్తుంది? a - b హోల్ స్క్వేర్ ఫామ్లో చేయండి అమ్మా. అదే ఫామ్లో ఉంది కదా. a² అంటే x'² + b² 1² అంటే 1 మైనస్ 2ab. 2a అంటే x' ఇంటూ 1 ఏమవుతుంది? x' అవుతుంది కదా 1తో మల్టిప్లై చేసినా కూడా. నెక్స్ట్ ఇదేంటి? a + b హోల్ స్క్వేర్ ఫామ్లో y' స్క్వేర్ + 2² 4 + 2ab. 2 2 4 ఇంటూ y'. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 2 ఉంది కదమ్మా, ఈ 2ని లోపలికి మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 2x'. 2 ఇంటూ 1 2 -2. ఇక్కడ -4ని లోపలికి మల్టిప్లై చేస్తే -4 ఇంటూ y' -4y'. మైనస్ ఇంటూ ప్లస్ -4 2 8 -8 + 1 = 0. ఇక్కడ మనకి ఏమైనా క్యాన్సిల్ అయిపోయినా సింప్లిఫికేషన్ చేసేసుకోండి ఇంకా. ఓకేనా? ఇక్కడ మనకి ఫస్ట్ స్క్వేర్ వాల్యూస్ రాసుకోండి. x'² + y'². ఓకేనా? ఇప్పుడు ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి చూడు. ఈ +2x' -2x' క్యాన్సిల్ అవుతుంది కదా. -4y' + 4y' క్యాన్సిల్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇంకేం మిగిలాయి? నెంబర్స్ 4 + 1 1 + 4 5. 5 ఇక్కడ ఒక ప్లస్ వాల్యూ ఉంది. ఎంత? 6. ఇవన్నీ ఏంటి? +6 వచ్చాయి. మరి మైనస్ వాల్యూస్ ఏమున్నాయి? -2 -8 ఎంత అవుతుంది? -10. -10 + 6 ఏమవుతుందమ్మా? 10లో 6 పోతే 4, బిగ్ నెంబర్ ముందు ఏముంది? మైనస్ కాబట్టి -4. సో అదే -4 = 0. మిగతా అన్నీ క్యాన్సిల్ అయిపోయి x'² + y'² మనకి వాల్యూ ఎంత వచ్చింది? -4 = 0. సో ఏమైంది ఇక్కడ మనకి? ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0. సో ద ఎక్స్ డాష్ స్క్వేర్ అని కూడా రాసేసుకోవచ్చు. ఓకేనా? ఏం అడిగాడమ్మ ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాము. ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చాడు, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు. మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇచ్చిన ఈక్వేషన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా రాసుకున్నాము, గివెన్ ఈక్వేషన్గా. షిఫ్టెడ్ పాయింట్ ఎంత ఇచ్చాడు, హెచ్ కామాకే -1, 2 రాసుకున్నాము. సో సేమ్ ఫార్ములా ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్, వై ఈక్వల్ టు వై డాష్ ప్లస్ కే. ఓకేనా? హెచ్ వాల్యూ కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు మనకు ఒక పాయింట్ వచ్చేస్తుంది కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ డాష్ -1. వై వాల్యూ ఎంత వచ్చింది, వై డాష్ ప్లస్ 2. దీన్ని తీసుకెళ్ళి ఈ ఎక్స్ వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ డాష్ -1, వై ప్లేస్లో వై డాష్ ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది కదా. దీన్ని a - b హోల్ స్క్వేర్ ఫామ్లో సింప్లిఫై చేసాం. ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో చేసి ఈ లోపలికి మల్టిప్లై చేసుకుంటే మనకి క్యాన్సిల్ అయిపోగా మిగిలిన వాల్యూ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ -4 ఈక్వల్స్ టు 0. దీన్ని ఏమంటాం మనం, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఓకేనమ్మా, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ కూడా సేమ్. చూసాక సెకండ్ వన్ కూడా 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -4x ప్లస్ 4y ఈక్వల్స్ టు 0. ఏంటమ్మా, గివెన్ ఈక్వేషన్ అని ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకున్నాము. సేమ్ పాయింట్ -1, 2 హెచ్ కామా కే వాల్యూ. ఈ వాల్యూ ఏంటమ్మా, హెచ్ కామా కే. సేమ్ ఫార్ములాలో ఇందాక మనం సబ్స్టిట్యూట్ చేసాం కదా, సేమ్ వాల్యూ వస్తుంది. ఎక్స్ డాష్ -1, వై డాష్ ప్లస్ 2. ఇక్కడ కూడా అదే వస్తుంది, ఎందుకంటే హెచ్ కామా కే వాల్యూ ఏం చేంజ్ అవ్వలేదు కదా, మనకు అదే వస్తుంది. కాకపోతే మనం ఈ ప్రాబ్లం ఇస్తే ఇదే చేయాలి కాబట్టి ఎగ్జామ్లో మళ్ళీ ఫస్ట్ నుంచి పాయింట్స్ అన్నీ రాసేసుకోవాలి. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందో, ఎక్స్ డాష్ -1, వై వాల్యూ వై డాష్ ప్లస్ 2. సబ్స్టిట్యూట్ ఎక్స్ వై వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. దాన్ని ఈక్వేషన్ 1గా అనుకోండి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ని. ఓకేనా? ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం ఇంతకు ముందు ఫస్ట్ ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసినట్లుగానే ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలో కూడా ఆ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏముంది ఈక్వేషన్, 2x స్క్వేర్ 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ డాష్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వై డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ -4x కదా. 4 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ డాష్ -1 ప్లస్ 4y కదా, 4 ఇంటూ వై డాష్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏమొచ్చింది, ఇది సేమ్ ఇందాకలాగే a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 -2 ఇంటూ ఎక్స్ డాష్ 2ab వాల్యూ. ఇక్కడ కూడా సేమ్ a + b హోల్ స్క్వేర్ వై డాష్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 2ab 2 2 జా 4 ఇంటూ వై డాష్ -4ని లోపలికి మల్టిప్లై చేస్తే -4 ఇంటూ ఎక్స్ డాష్ -4x డాష్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమవుతుంది, 4 1 జా 4 ప్లస్ 4 ప్లస్ 4 ఇంటూ వై డాష్ 4y డాష్ ప్లస్ 4 ఇంటూ 2 జా 8 ఈక్వల్స్ టు 0. ఇక్కడ వరకు సింప్లిఫికేషన్ అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ వచ్చేసి మన కంటిన్యూషన్ చూడండి. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 2x డాష్ 2ని లోపలికి మల్టిప్లై చేయండి. ఏం రావాలి ఇక్కడ, 2x డాష్ స్క్వేర్. నెక్స్ట్ 2 ఇంటూ 1 2 వచ్చేసిందా మనకి, 2 2 జా 4. ఈ 2ని లోపలికి మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేస్తుంది -4x డాష్ వరకు. ప్లస్ నెక్స్ట్ ఏముందమ్మా కంటిన్యూషన్, వై డాష్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y డాష్. దీన్ని ఏం చేయడానికి లేదు కదా, యాజ్ ఇట్ ఈస్గా రాసేసాం. వై డాష్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y డాష్. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం మల్టిప్లై చేసింది ఏదైతే ఉందో లోపలికి మల్టిప్లై చేసింది అది కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఓన్లీ ఇక్కడ మాత్రమే 2 లోపలికి మల్టిప్లై చేసాం, మిగతా అంతా సేమ్ రాసేసాం. సో రాసేసిన తర్వాత ఈక్వేషన్ మొత్తం వస్తుంది కదమ్మా. ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి. ఇంకా ఏముంది ఇక్కడ, ఎక్స్ డాష్ స్క్వేర్ వాల్యూస్ రాసుకోండి. ఫస్ట్ 2x డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ డాష్ వాల్యూస్ ఏమున్నాయి, -4x డాష్ -4 -8x డాష్. వై డాష్ వాల్యూస్ ఏమున్నాయి, 4y డాష్ ప్లస్ 4y డాష్ ఎంత, +8 వై డాష్ ప్లస్ ఇంక ఇక్కడ ఏ వాల్యూస్ 2 + 2 + 4 6 + 4 10 10 + 8 18. అన్నీ పాజిటివ్ కాబట్టి +18 ఈక్వల్స్ టు 0. ఏమొచ్చిందమ్మా, 2x డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ -8x డాష్ ప్లస్ 8y డాష్ ప్లస్ 18 ఈక్వల్స్ టు 0. కావాలంటే దీంట్లో మనము 2ని కామన్ తీయడానికి కూడా లేదు కదా, వై డాష్ దగ్గర 2 లేదు కదా. సో ఎలా ఉందో అలాగే రాసేసేయండి. సో ద న్యూ ఈక్వేషన్ ఈజ్ 2x డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ -8x డాష్ ప్లస్ 8y డాష్ ప్లస్ 18 ఈక్వల్స్ టు 0. ఓకేనా? అర్థమైంది కదమ్మా.
సేమ్ పైన ప్రాబ్లం ఎలాగో అలాగే అదే పాయింట్స్ వస్తాయి మనకి, ఒకటే ఆరిజిన్ ఇచ్చారు కాబట్టి. సో ఈక్వేషన్ డిఫరెంట్ కాబట్టి మనకి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేసి సింప్లిఫై చేయడం. ఇక్కడ వచ్చేసి మనకు ఫిఫ్త్ ప్రాబ్లం అమ్మ. ఫిఫ్త్ ప్రాబ్లం ఏముంది, ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ అండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆర్ గివెన్ బిలో, ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. ఇందాక ఏమి ఇచ్చారు మనకి, ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ముందు ఫోర్త్ ప్రాబ్లంలో. ఇక్కడ ఏమి ఇచ్చారు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చి ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో పాయింట్ ఏమి ఇచ్చారు, 3, -4 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇచ్చారు. సో మనకి ఏమి ఇచ్చారు, ఇప్పుడు ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఓకేనా, మనకు సొల్యూషన్ రాసుకున్నామా. హెచ్, వాల్యూ ఎంత ఇచ్చారు, న్యూ ఆరిజిన్ 3, -4. సో గివెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్, మనం ట్రాన్స్ఫార్మ్డ్ అన్నప్పుడు ఏం రాసుకుంటామమ్మా, ట్రాన్స్ఫార్మ్ అయిన ఈక్వేషన్ని x' y' కదా మనం అనుకుంటాము కోఆర్డినేట్, న్యూ కోఆర్డినేట్ని, అంటే ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత వచ్చిన కోఆర్డినేట్. అలానే ఈక్వేషన్లో కూడా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఎలా ఉండాలి మనకి, x', y' రాసుకుంటాం. సో ఈ ఇచ్చిన ఈక్వేషన్ని x', y' రాసుకోండి. x'² ప్లస్ y'² +4 ఇటు వచ్చేస్తే -4 = 0. సో ఈ ఈక్వేషన్ రాసుకున్నాక మనకి ఏంటి, x' కావాలి మనకి, ఎందుకంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ కదా. సో దాన్ని x' వాల్యూ ఉంటేనే కదా మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి వస్తుంది. సో x', y' కావాలి మనకి. అసలు ఫార్ములా ఏంటమ్మా, x = x' ప్లస్ h. దీన్ని మనకి x' కావాలి. సో h అటు పంపించాలి, x - h. y = y' ప్లస్ k కదా. మనకు కావాల్సింది ఏంటి, y' ప్లస్ k అటు వెళ్తే y - k. ఇది ఈక్వేషన్, అదే ఇక్కడ రాసుకున్నాం. x' = x - h, y' = y - k. సో h వాల్యూ, k వాల్యూ తెలుసు. h వాల్యూ ఎంతమ్మా, 3. సో x' = x - 3, y' = y - k, అంటే k వాల్యూ ఎంత ఇచ్చారు, -4. మైనస్ ఇంటూ మైనస్ +4 అవుతుంది. సో x' = x - 3, y' = y + 4. ద ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్, ఒరిజినల్ ఈక్వేషన్ అని రాసేసుకుంటున్నాం మనం, ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ నుంచి మనం ఒరిజినల్లోకి చేంజ్ చేసేస్తున్నాం. సో ఏమవుతుంది, x' ప్లేస్లో x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y' ప్లేస్లో y + 4 హోల్ స్క్వేర్ -4 = 0. ఈ పాయింట్స్ని తీసుకెళ్ళి ఇక్కడ x' y' ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇప్పుడు a - b హోల్ స్క్వేర్, a² ప్లేస్లో x², 3² 9 ప్లస్ b² కదా, అంటే 3² 9 అవుతుంది. -2ab, 2 3 = 6 ఇంటూ x ప్లస్ ఇది కూడా a + b హోల్ స్క్వేర్, a² అంటే y², 4² 16 ప్లస్ 2ab, 2 4 = 8 ఇంటూ y -4 = 0. ఇప్పుడు ఏమవుతుందమ్మా, x² వాల్యూస్ రాసుకోండి. ఫస్ట్ స్క్వేర్ వాల్యూస్ x² ప్లస్ y², నెక్స్ట్ x టర్మ్ ఏముంది, ఒకటి ఉంది కదా, -6x, y టర్మ్ ప్లస్ 8y. ఇవి ఏమవుతుంది, +6 ప్లస్ 9 ఎంత, 25. 25 - 4 = 0. మళ్ళీ సేమ్ x² ప్లస్ y² -6x ప్లస్ 8y, 25 - 4 ఎంతమ్మా, 21 = 0. సో ఏమొచ్చింది, ఇది మనకి ఒరిజినల్ ఈక్వేషన్. ఇక్కడ రాసేసుకోండి, ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్, x² ప్లస్ y² -6x ప్లస్ 8y ప్లస్ 21 = 0. ఓకేనా, అర్థమైందమ్మా. ఇంతకుముందు ప్రాబ్లంలో మనం ఆల్రెడీ న్యూ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఒరిజినల్ ఇచ్చి న్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమడిగాడు, న్యూ కోఆర్డినేట్ న్యూ ఈక్వేషన్ ఇచ్చారు, ఒరిజినల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆరిజిన్ ఇచ్చాడు. సేమ్ ఫార్ములాని తీసుకొని మనకి కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్లోకి చేంజ్ చేసుకున్నాం. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ఏంటి, న్యూనే కదా. సో x' y' రాసుకున్నాం దాన్ని. సో మనకు కావాల్సింది x' y' కాబట్టి ఫార్ములాని x' y' మార్చుకొని h, k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఆ వచ్చిన x' y' పాయింట్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసాం. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకేనా, చాలా సింపుల్ అమ్మ. దీంట్లో ఇంకొక ప్రాబ్లం కూడా ఉందా, ఫిఫ్త్ వన్లో సెకండ్ ప్రాబ్లం. ఫిఫ్త్ వన్లో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి పాయింట్స్ ఈక్వేషన్ డిఫరెంట్, సేమ్ మెథడ్. -1, 2 h, k ఇచ్చాడు. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఎన్ని ఇచ్చారు, x² ప్లస్ 2y² ప్లస్ 16 = 0. సో సేమ్ కదా, h, k అని తీసుకున్నాం. దీని సొల్యూషన్ ఏంటమ్మా, O' h, k -1, 2 ఇచ్చాడు. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్, ట్రాన్స్ఫార్మ్డ్ అన్నప్పుడు ఏం రావాలి మనకి, x' y' రావాలి.
సో ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ 2y డాష్ స్క్వేర్ ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. x5 ప్లేస్లో ఎక్స్ డాష్ y డాష్ చేంజ్ చేసుకున్నాం. సో ఇందాక చెప్పాను కదా ఆ ఫార్ములా నుంచి ఇది ఫార్ములా ఎలా రాసుకున్నాం, మనకు కావాల్సింది ఎక్స్ డాష్ y డాష్ వాల్యూస్. సో ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఏమైంది, ఎక్స్ మైనస్ హెచ్, y డాష్ ఈక్వల్స్ టు y మైనస్ కే. ముందు ప్రాబ్లం చూస్తే ఇది ఎలా వచ్చిందో మనకు తెలుస్తుంది కదా. ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ కే, సారీ హెచ్ ప్లేస్లో ఏముంది -1, ఇక్కడ ఆల్రెడీ మైనస్ నుండి మైనస్ +1, y డాష్ ఈక్వల్స్ టు y మైనస్ 2. ఓకేనా. ద ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ డాష్ వాల్యూ ఉంది, y డాష్ వాల్యూ ఉంది. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. ఎక్స్ డాష్ వాల్యూ ఎంత, x+1, x+1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 2ab 2x ఇంటూ 1 2x ప్లస్ 2 ఇంటూ ఇది ఏ ఫామ్లో ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లేస్లో y స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4 మైనస్ 2 2 జా 4 ఇంటూ y 4y ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. ఓకే కదమ్మా. ఈ a ప్లస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్ సింప్లిఫై చేసుకోవడం అయితే వచ్చు కదా. ఇంకా అది కూడా రాని వాళ్ళు ఉంటే ఇలా చేసేసుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 2ab మనం ఏం చేసాం, a మైనస్ b ప్లేస్లో y మైనస్ 2 కదా. ఇలా ఇంక ఏ ప్లేస్లో ఏముంది, y స్క్వేర్, b ప్లేస్లో ఏముంది 2 స్క్వేర్ మైనస్ 2, a అంటే ఏంటి y, b అంటే 2 2 2 జా 4 4y 4 ప్లస్ y. ఇలా ఇంకా సింపుల్గా ఇంకొక 2 స్టెప్స్ వేసుకొని చేసుకోండి. రాని వాళ్ళు ఉంటే, మనకు చేయడం వచ్చేసిన వాళ్ళు చాలా సింపుల్గా డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x, ఇక్కడున్న 2ని లోపలికి మల్టిప్లై చేయండి. 2 ఇంటూ y స్క్వేర్ 2y స్క్వేర్ ప్లస్ 2 4 జా 8 మైనస్ 2 4 జా 8y ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు స్క్వేర్ టర్మ్స్ ఫస్ట్ రాసేసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఒకటే ఉంది కదా, ముందు రాసేసుకున్నాం. నెక్స్ట్ y స్క్వేర్ వాల్యూ ప్లస్ 2y స్క్వేర్, ఎక్స్ టర్మ్ ఏముంది ప్లస్ 2x మైనస్ 8y. నెక్స్ట్ ఏముంది వాల్యూస్ 1 ప్లస్ 8 ఎంత 9 9 ప్లస్ 16 25 ఈక్వల్స్ టు 0. ఏమొచ్చింది ఈక్వేషన్ మనకి, ఒరిజినల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y 2y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 25 ఈక్వల్స్ టు 0. ఎంత వచ్చిందమ్మా ఒరిజినల్ ఈక్వేషన్, ఇక్కడ రాసేసుకోండి. ద ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్, ఇక్కడ రాసాం కదా సేమ్ రాసేసి లాస్ట్లో కన్క్లూజన్ ఇచ్చేసేయండి. చూసారు కదమ్మా, చాలా సింపుల్ ఫార్ములా రాసేది. మనకి హెచ్ కామా కే వాల్యూ ఉంది. ఇంకా దాన్ని మనం ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మనకు ముందు ప్రాబ్లం చూసాం కదా, 5th ప్రాబ్లం ఫస్ట్ వన్లో చూసేసుకొని ఇది ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్లోకి చేంజ్ చేసుకొని మనకి గివెన్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ డాష్ వై డాష్లోకి చేంజ్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసేసేయడమే వచ్చిన పాయింట్ అండ్ సింప్లిఫికేషన్. చాలా సింపుల్ అమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి 6th ప్రాబ్లం అమ్మా. 6th వన్ వచ్చేసి ఫైండ్ ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఇస్ టు బి షిఫ్టెడ్ సో యాజ్ టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని రిమూవ్ చేయమన్నాడు ఫ్రమ్ ద ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ ఇచ్చారమ్మా మనకు. బేసిక్గా ఫస్ట్ ఈక్వేషన్ ఏముంటుంది, జనరల్ ఈక్వేషన్ అంటే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇది మనకి జనరల్ ఈక్వేషన్ అమ్మా. యాక్చువల్గా ఇది ముందు చాప్టర్స్లో మనకు వస్తుంది, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అలా ముందు చాప్టర్స్లో వస్తుంది. అక్కడ చూద్దాము మొత్తం సింప్లిఫికేషన్ ఏంటి, ఇది ఎలా వచ్చింది అనేది. ఇక్కడ జస్ట్ మనం ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్ ఈక్వేషన్ అమ్మ. జనరల్ ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ అయినా ఇదే ఫామ్లో ఉంటుంది. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ కూడా అదే ఫామ్లో ఉందా, ఒకవేళ లేదు అంటే ఆ వాల్యూ మనకి 0 అవుతుందా అలా చూసుకోవాలి. సో దీన్ని డైరెక్ట్గా మనం ఫార్ములాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు వస్తుంది కాబట్టి నెక్స్ట్ చాప్టర్స్లో అప్పుడు మనకు అర్థమైపోతుంది. ప్రజెంట్ ఈ ఒక్క ప్రాబ్లంకి మాత్రం ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టేసుకోండి. ఈ ఈక్వేషన్ అయితే ఇంకా కంపల్సరీ మనకి వచ్చేసేయాలి. ఈక్వేషన్ అనేది మనకి ఇది ఫామ్లో ఉంటుంది, ఆ జనరల్ ఈక్వేషన్. ఏమి ఇచ్చారు మనకి ఈక్వేషన్, 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 8x డాష్ ప్లస్ 36y డాష్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. సో ఇది ఎక్స్ డాష్ వై డాష్ కాదనుకుంటాను, ఒకసారి సారీ అమ్మా, ఇదైతే ఎక్స్ డాష్ వై డాష్ కాదు. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 36y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. సో ఇది మనం జనరల్ ఈక్వేషన్ని రాసుకుంటున్నాము. సో హియర్ xy వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఇందులో మనకి xy వాల్యూ ఉందా, ఇది సేమ్ ఇది ఇలాంటి ఒక ఈక్వేషనే.
ఇక్కడ ఏంటి ఎక్స్వై వాల్యూ ఉంది 2hxy. ఇందులో ఎక్స్వై టర్మ్ ఉందా మనకి? లేదు. అంటే ఏంటి ఎక్స్వై టర్మ్ లేదు అంటే హెచ్ వాల్యూ అనేది మనకి 0. సో ఇప్పుడు హెచ్ ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేసాం మనకి ఏమవుతుందమ్మా? మొత్తం 0 అయిపోతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం 0. ఇందులో లేదు అంటే ఏంటి? ఆ వాల్యూ మొత్తం 0 అయిపోయిందని. మనకి ఈ ప్రాబ్లంలో లేదు అంటే ఏంటి? ఎక్స్వై టర్మ్ 0 అయిపోయిందనే కదా. సో హెచ్ వాల్యూ 0 అయితేనే కదా మనకి ఎక్స్వై టర్మ్ అనేది టోటల్గా 0 అయిపోతుంది. సో హియర్ xy వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ హెచ్ ఈక్వల్స్ టు 0. ఇందులో xy వాల్యూ లేదు కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్, హెచ్ వాల్యూ 0 అయిపోయింది. సో ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఈజ్ ఏమవుతుంది? ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ -g/a -f/b. ఇది ఒక ఫార్ములా అమ్మ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఇక్కడి వరకు మాత్రం ఈ ఫార్ములా డెరివేషన్ కూడా మీకు ముందు వచ్చేస్తుంది నెక్స్ట్ చాప్టర్స్లో. ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఈజ్ -g/a -f/b. సో దీని నుంచి మనం రాసుకుందాం. ఇప్పుడు ఏ x² టర్మ్ ఉంది ఏముంది? ఏ. ఇక్కడ ఏముంది? x² ముందు 4. అంటే ఏ వాల్యూ ఎంత? a ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ y² టర్మ్ ఉంది b. ఇక్కడ y² ముందు ఏంటి? 9. b ఈక్వల్స్ టు 9. నెక్స్ట్ 2gx. 2g వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? x టర్మ్ -8. 2g ఈక్వల్స్ టు -8. g ఈక్వల్స్ టు ఏమవుతుంది? బై 2 అటు వెళ్తే 4 8 అంటే -4. ఓకేనా? నెక్స్ట్ 2f వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? y టర్మ్ అంటే 36. 2f ఈక్వల్స్ 36. ఇటు వచ్చేస్తే బై 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 36/2 2 18 36. f ఈక్వల్స్ 18. ఏమైందమ్మా? ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మనకు అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. g ఉంది, f ఉంది, a ఉంది, b ఉంది. అన్ని వాల్యూస్ ఉన్నాయా? సబ్స్టిట్యూట్ చేయండి. -g/a. -g వాల్యూ ఎంత? -4. ఆల్రెడీ -4. ఇక్కడ మైనస్ ఉంది ఫార్ములాలో. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/a వాల్యూ ఎంత? 4. 4/4. f వాల్యూ ఎంత? -18. -18/b వాల్యూ ఎంత? 9. ఓకేనా? క్యాన్సిల్ అయిపోతుంది కదా. 9 2 ఎంత వచ్చిందమ్మా? 1, -2. h, k వాల్యూ ఎంత వచ్చింది? 1, -2. ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింటే కదా ఇది. ఓకేనా? ఇదైతే ఫార్ములాలా గుర్తుపెట్టుకున్నామా. జనరల్ ఈక్వేషన్ నుంచి మనం ఈ కంపేర్ చేసుకున్నప్పుడు ఇందులో ఎక్స్వై టర్మ్ లేదు. ఎక్స్వై టర్మ్ లేదు అంటే ఏంటి? హెచ్ వాల్యూ 0 అనే కాబట్టి హెచ్ వాల్యూ 0 అవుతేనే ఎక్స్వై టర్మ్ అనేది మనకి ఎక్కడ ఉండదు. సో ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ అనేసి మనం ఈ ఫామ్లో గుర్తుపెట్టేసుకొని దీని నుంచి మనం వాల్యూస్ రాసేసుకొని సింప్లిఫై చేసేసాం. ఓకేనా? చాలా సింపుల్ అమ్మాయి. ఇక్కడి వరకు అయితే ఈ ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టేసుకోవాలి.